హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. ఎన్నో రకాలుగా ఎగ్ కర్రీస్ని చేసుకొని ఉంటారండి. అందులో ఇది ఒక వెరైటీ. ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆమ్లెట్ ఎగ్ కర్రీ అంటారండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఆమ్లెట్ మేకర్ పెట్టుకోవాలి. నేను ఇలాంటి పల్చటి ప్యాన్ని పెట్టానండి. దీనిపైన ఆమ్లెట్లు చక్కగా వస్తాయి. ఇలాంటిది లేకపోతే చిన్న ప్యాన్లోకి, లేదంటే దోశ ప్యాన్, చపాతీ ప్యాన్ పైన కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక ఎగ్గుని బ్రేక్ చేసి అందులో డైరెక్ట్గా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీనిపైన ఉప్పు, కారాలు చల్లుకోవాలి. ఆ ప్యాన్పై మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత పైన పచ్చిదనం అంతా కూడా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని వెంటనే తీసేయాలి. ఈ ఆమ్లెట్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. దీనిపైన ఉప్పు, కారాలు చల్లుకొని ఆ మేకర్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత పైన పచ్చిదనం అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి. అలా ఉడికేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నానండి. తీసుకున్న 5 ఎగ్స్ని కూడా ఇలాగా 5 ఆమ్లెట్లు రెడీ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇప్పుడు కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా రౌండ్గా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఎగ్ కర్రీస్లోకి ఉల్లిపాయల్ని కొన్ని ఎక్కువగానే వేసుకుంటాం కదా, ఈ కర్రీలో కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ ఇలా బ్రౌన్ కలర్లోకి మారాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన టమాటాలను వేసుకోవాలి. బాగా పండిన ఒక 1/2 కేజీ టమాటా వరకు తీసుకున్నాను. వీటిని వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకున్న తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగైతే అడుగు పట్టకుండా చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేయండి. ఇలా ధనియాల పౌడరు, జీరా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం మగ్గేంత వరకు ఉడికించుకోండి. మసాలాలు మగ్గేంత వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. ఎక్కువగా వాటర్ పోయకూడదండి. టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అన్ని ఫ్లేవర్లు కూడా చక్కగా తెలుస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్లని ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం ఉండదండి. ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. ఆమ్లెట్ ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. అలాగే కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికినట్లే. మరి ఎలా పడితే అలా కలపకూడదండి, ఆమ్లెట్లు తొందరగా విరిగిపోతాయి. ఆమ్లెట్లను ఇప్పుడు తిరగ తిప్పేసుకోవాలి.
అలాగైతే మనం రెడీ చేసుకునే ఈ గ్రేవీ అంతా కూడా ఆమ్లెట్లోకి పోయి ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి తిరగతిప్పేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మామూలుగా కలుపుకోవాలి. మరీ ఎలా పడితే అలా కలపకూడదు. 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంత రుచిగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. మాటలలో చెప్పలేము, అంత రుచిగా బాగుంటుంది. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడడానికి చాలా బాగుంటుంది, రుచి కూడా అంతే బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.